హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఫ్రెండ్స్ పై మమ్మల్ని అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి ఒకసారి అని. మేము అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గురించి మాత్రమే మాకు తెలుసు. సరే అక్కడికి వెళ్దాం అనుకుంటే అస్సలు కుదరట్లేదు. ఈ లోపు మా కజిన్ చెప్పాడు, మీ ఇంటి దగ్గర అత్తాపూర్లో కూడా ఉందక్క ఇస్కాన్, మీకు వీలైనప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పాడు. సరే దగ్గరలోనే ఉంది కదా, ఒకసారి వెళ్దామని చెప్పి అందరం రెడీ అయిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఒక 18-20 మినిట్స్లో అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ కిందని షూ కోసం ఫ్రీ సర్వీస్ ఉందండి. మనం షూ మనమే కవర్లో పెట్టుకొని పక్కన పెట్టేయాలి, ఎలాంటి ఛార్జ్ చేయరు. ఇంకా ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ శ్రీ రాధామాధవ్ మందిర్ అనమాట. టెంపుల్ కింద ఒక వెళ్ళంగానే కొంచెం అట్రాక్టివ్గా ఒక ఇది కనిపిస్తుంది, క్యాంటీన్ లాంటిది. అసలు అందులో చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట, గోవిందాస్ బేకరీ లాగా. అక్కడైతే ఆలూ బోండా 10 రూపీస్, కచోరీ 20 రూపీస్, ఇట్లా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సరే కదా అని చెప్పి చిన్న క్లిప్ కవర్ చేసింది. ఇంకా లోపలికి టెంపుల్లోకి వెళ్ళిపోయాము. ఇది ఎట్లా ఉంది, ఒక పెద్ద హాల్లా ఉందండి. అక్కడ ఒక మిడిల్లో దేవుడు ఉన్నారు, శ్రీకృష్ణుడు, రాధాకృష్ణులు. ఇంకా పూరి జగన్నాథ్ గుడిలో ఉంటుంది కదండి, శ్రీకృష్ణ బలరాములు సుభద్ర సమేతంగా అట్లా ఉన్నారు. మధ్యలో ప్రవచనం చెప్తున్నారు, భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు ఒక ఆయన కూర్చొని. అది చాలా బాగా అనిపించింది. లోపల వీడియో అలౌ లేదండి, ఏదో కొంచెం కవర్ చేసింది. అప్పటికి సెక్యూరిటీ అబ్బాయి వచ్చేసి వీడియో నాట్ అలౌడ్ అంటున్నాడు. సో అలా చెప్పినాక కూడా తీయడం మంచిది కాదు కదా అని చెప్పి మేము కూడా ఎక్కువగా తీయలేదు, దూరం నుంచి మీకు చూపిద్దామని చెప్పి చిన్నగా కవర్ చేసాము. తర్వాత అక్కడ పంచామృతం ఇస్తున్నారండి ప్రసాదంగా, చాలా బాగుంది. సో తీక్షణకు కూడా ఇచ్చారు, చాలా ఇష్టంగా తినేసింది. తను తినలేదు కదా, అందుకని నేనే తినిపిస్తూ ఉన్నాను కొంచెం. అలా తిని ప్రసాదం తీసుకున్న తర్వాత మేము అక్కడ ప్రవచనం జరుగుతుంది కదండి, అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. అక్కడ ఆయన ప్రవచనాలు చెప్పి మళ్ళీ వెనకాలే చెప్పమని చెప్తున్నారు. ఇంకా మనలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పమని చెప్పారు. సో మేము ఆయన చెప్పినంతసేపు ఆయన వెనకాలే చెప్తూ ఉన్నాము. అలా ఒక 10-20 మినిట్స్ కూర్చున్నాము. అక్కడే కూర్చున్న తర్వాత ఇంటి పాప ఏడుస్తుంది కదా అని చెప్పి బయటకు వచ్చేసాము. అక్కడ లోపలే స్టాల్ కూడా ఉందండి, అక్కడ బుక్స్, దేవుడి బుక్స్, బొమ్మలు అన్నీ ఇంకా చాలా అమ్ముతున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఒకసారైనా విజిట్ చేయొచ్చు. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ కూర్చుంటే. మీకు ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే అబిడ్స్లోనే కాదు, అత్తాపూర్లో కూడా ఈ చిన్న ఇస్కాన్ టెంపుల్ ఉంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా కింద బొట్టు పెట్టుకునేది కూడా ఉందండి, గంధంది. అక్కడ ఒక మౌల్లాగా ఉంది అచ్చు, దాంతో పెట్టుకోవాలి. అసలు అది పెట్టుకోగానే ఎంత చల్లగా ఉందంటే, గంధం కదా ఎట్లన్నా చల్లగానే ఉంటుంది. సో ఫస్ట్ మేము పైనకి వెళ్ళినప్పుడు పెట్టుకోవాలి, కానీ మాకు కనిపించలేదు ఎక్కడుందో. తర్వాత అడిగి కిందకు వచ్చి తీక్షణకు పెట్టి నేను అందరం పెట్టుకున్నాము. ఈ లోపు మా తమ్ముడు కొంచెం లేట్గా వచ్చాడు. సో వాడు కూడా పైకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాక ఫస్ట్లోనే క్యాంటీన్ చూసాం కదండి, మరి ఫుడ్ చూసిన తర్వాత ఆగలేము కదా, సో దానికి వెళ్దాం అనుకున్నాము. ఈ లోపు బయట ప్రసాదం పెడుతున్నారు, నాకు తెలిసి అది టొమాటో రైస్ ఏదో అనుకుంటా అండి. ఇంకా అందరం వెళ్ళి ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. అలా ప్రసాదం తీసుకొని తినడానికని కూర్చున్నాము. తినడానికి వెళ్ళే ముందు అక్కడ బేకరీ ఉందని చెప్పాను కదండి, అక్క అక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకునింది తినడానికి. అన్నీ తక్కువ కాస్ట్ ఉన్నాయి కదా అని చెప్పి మేము వెళ్ళేలోపే ఏమేమో కొన్ని లిస్ట్ చెప్పేసి కొనేసింది, పేమెంట్ కూడా చేసేసింది. ఎందుకు కంగారు, ఇప్పుడే మనం వెళ్ళట్లేదు కదా అని చెప్పాను నేను. అయినా కానీ తీసేసుకున్నా, ఆల్రెడీ పేమెంట్ చేసేసానంటే వాళ్ళని అడిగాం ప్రసాదం కూడా ఇక్కడ తినవచ్చా అంటే సరే అన్నారు. అక్కడ బేకరీలో కూడా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో అండి, అసలు ఆ గోమాత ఫొటోస్తో, లోటస్తో నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడే కూర్చుని తిన్నాము. తర్వాత ఇంకా అక్క వెళ్ళి చూస్తూ ఉంది, అన్ని స్వీట్స్ కూడా మంచి స్వీట్స్ కూడా చాలా తక్కువ కాస్టే ఉన్నాయి, వెళ్ళినప్పుడు తీసుకుందామా అట్లా చెప్తుంది. సరే అని చెప్పి మాకు నచ్చినవన్నీ తీసుకొని అక్కడే కొద్దిసేపు కూర్చొని తిన్నాము. తీక్షణ కూడా అన్ని టైప్స్ ట్రై చేసేస్తూ ఉంది, తనకి ఇచ్చేయమని లాక్కుంటూ ఉంది. అలా కొద్దిసేపు అందరం కూర్చొని అక్కడ స్నాక్ ఐటమ్ తినేసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యి బయట కొన్ని ఫొటోస్ దిగి ఇంటికి వచ్చేసామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా మంచి ప్లేస్, ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. మీరు ఎవరు వెళ్ళాలనుకుని ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఇది అండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.